మొన్న నాంపల్లి, ఇప్పుడు మెహదీపట్నం. లిఫ్ట్లు పసిపిల్లల ప్రాణాలు హరిస్తున్నాయి. కొన్ని అపార్ట్మెంట్లలో కాంట్రాక్టర్ల కక్కుర్తి, లిఫ్ట్ల నిర్వహణ లోపం వెరసి పిల్లలను బలి తీసుకుంటున్నాయి. లిఫ్టుల్లో ఇరుక్కొని 15 రోజుల వ్యవధిలో 2 బాలలు మృత్యువాత పట్టడం తీవ్ర విషాదం నింపుతోంది. హైదరాబాద్లో లిఫ్ట్లు మృత్యు కేంద్రాలుగా మారుతున్నాయి. మొన్న నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కుని బాలుడు మృతి చెందిన ఘటన మరొక ముందే మెహదీపట్నంలో మరో పసివాడు బలైపోయాడు. ఆసిఫ్ నగర్ పరిధిలోని సంతోష్ నగర్లో 4 ఏళ్ల బాలుడు లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయి చనిపోయాడు. ముస్తఫా బిజీ హాస్టల్లో ఈ విషాద ఘటన జరిగింది. నేపాల్కు చెందిన శ్యామ్ 25 రోజుల క్రితం ఈ హాస్టల్లో వాచ్మెన్గా చేరాడు. 4.5 ఏళ్ల అతని కుమారుడు సురేందర్ గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. కింద లిఫ్ట్ డోర్స్ క్లోజ్ చేస్తున్న సమయంలోనే పై ఫ్లోర్లో ఉన్నవాళ్లు బటన్ నొక్కడంతో పైకి దూసుకువెళ్లింది. బాలుడిని లిఫ్ట్ నుంచి తీసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. మెహదీపట్నం ఏరియాలో 15 రోజుల్లోనే లిఫ్ట్ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 21న నాంపల్లిలో 6 ఏళ్ల బాలుడు ఆర్నవ్ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. 3వ ఫ్లోర్ నుంచి కిందకు దిగే క్రమంలో లిఫ్ట్ ఆగిపోయింది. దాంతో లిఫ్ట్ స్లాబ్ల మధ్య ఇరుక్కున్న బాలుడు పెద్దగా కేకలు వేశాడు. బాలుడి అరుపులు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కున్న పసివాడు 2.5 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుణ్ణి అతి కష్టం మీద DRF బృందం బయటకు తీసింది. వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2 రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విషాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ వద్ద జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో 17వ పోలీస్ బెటాలియన్కు చెందిన కమాండెంట్ గంగారాం మృతి చెందాడు. రాత్రి డిన్నర్ చేసిన తర్వాత అతడు లిఫ్ట్లో వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.